సఖీస్ అండ్ సఖాస్ ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఈరోజు మనం మంచి టాపిక్ మాట్లాడుకుంటున్నాం. చాలా సెన్సిటివ్ టాపిక్ అనమాట. ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ బ్రోకెన్. జనరల్‌గా ఈ బ్రోకెన్ అన్న వాళ్ళు ఈ టాపిక్‌ని మాట్లాడటానికి ఇష్టపడరు. ఎందుకంటే నేను బ్రోక్ అయ్యా అని వేరే వాళ్ళకి చెప్పుకోవడానికి ఇష్టపడరు. బికాజ్ వేరే వాళ్ళు దాన్ని ఎలా తీసుకుంటారు. యాక్చువల్‌గా ఈ కాన్సెప్ట్ అనేది ఎవరికైనా లైక్ నేను బ్రేక్ అయ్యాను ఒక సిట్యుయేషన్‌లో, ఒకళ్ళ విషయంలో, లేదంటే ఒక కెరియర్ వల్ల అవ్వచ్చు, పర్సన్ వల్ల అవ్వచ్చు, లేదంటే ప దేర్ ఆర్ చాలా రీజన్స్ ఉన్నాయి. ఏ మనిషితో అయినా మనం నేనిలా ఒక బ్రోక్ అయ్యాను అని చెప్పుకుంటే, మనుషులు అనేవాళ్ళు ఎలా ఉంటారంటే అవతలి వాడి బాధ వినకపోగా, ఎదురు వాళ్ళేం చెప్తున్నారంటే, "ఊరుకోరా! దీనికి కూడా ఎవరైనా బ్రేక్ అవుతారా? బ్రోక్ అవుతారా? అసలు ఇది పెద్ద మ్యాటరే గాదు." ఇలాంటి విషయాలు నువ్వు ఆలోచించి అనవసరంగా నీ మైండ్‌కి తీసుకొని పాడు చేసుకుంటున్నావు తప్ప, పెద్ద అసలు మ్యాటరే గాదు. నేను ఫేస్ చేసిన బాధలతో పోలిస్తే అసలిది ప్రాబ్లమేనా? అసలు దీని గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం ఏముంది? ఇది ఏడవాల్సిన సిట్యుయేషనా? ఇది బ్రోక్ ఫీల్ అవ్వాల్సిన సిట్యుయేషనా అని చెప్పి కొట్టి పడేస్తారు. అసలు ఫస్ట్ ఒకళ్ళు మీ దగ్గరికొచ్చి చెప్పుకుంటున్నారు అంటేనే మీరేదో వింటారని, ఏదో నువ్వు సొల్యూషన్ ఇవ్వాలని గాదు. ఏదో ఒక మాట వింటావు అని. లేదు మనం ఎందుకు వింటాం? ఫస్ట్ మనం కంపేర్ చేసేయాలి. అసలు నా లైఫ్‌లో స్ట్రగుల్స్ ఎలా ఉంటాయంటే, ఒక మహాసముద్రంలో పేపర్ బోర్డ్ మీద ఎళ్తున్నట్టు ఉంటది అన్నట్టు, ఇంక అవతల వాడికి చెప్తూనే ఉంటారు. అసలు ఇది పెద్ద ప్రాబ్లమ్ కాదది. బట్, బట్ ఆ సిట్యుయేషన్‌లో, ఆ టైంలో ఫేస్ చేసిన వాడికి తప్పితే ఇంకెవరికీ తెలీదు. అదెలా ఉంది? అదెంత వరస్ట్‌గా ఉంది ఆ ఫేస్. వాడు ఫేస్ చేసి వాడెందుకు అంత డీప్‌గా హర్ట్ అయ్యాడు, డీప్‌గా బ్రోక్ అయ్యా అంత హార్ట్‌కి తీసుకున్నాడనేది వాడికి తప్పితే ఇంకెవ్వరికీ అర్థం కాదు. వాడో అదో అమ్మాయో, అబ్బాయో, అంకులో, ఆంటీయో ఎవరో ఒకళ్ళు. వాళ్ళకి తప్పితే ఇంకెవరికీ అర్థం కాదు. సీ బ్రోక్ అయిన పీపుల్‌కి నేనిప్పుడు మాట్లాడుతున్నాను. జస్ట్ ఫర్ యూ గైస్. ఈ వీడియో ఏదో మీకు కొంచెం మోటివేషన్ కోసం, కొంచెం ఎంగేజింగ్‌గా ఉండటానికి అలా అని కాదు గానీ, ఐయామ్ జస్ట్ టాకింగ్ టు యూ. వన్ టు వన్ పర్సన్ లాగా మీతో మాత్రమే మాట్లాడుతున్నాను. ఏమైంది? ఇట్స్ ఓకే. ప్రాబ్లమ్స్ అనేవి కామన్ లైఫ్‌లో. మనకి హ్యాపీనెస్ ఎలాగో ప్రాబ్లమ్స్ కూడా అంతే. అన్ని ఎమోషన్‌ని బ్యాలెన్స్ చేయాలి. ఒకళ్ళ వల్ల నువ్వు హర్ట్ అయ్యావా? ఒక సిట్యుయేషన్‌లో నువ్వు హర్ట్ అయ్యావా? లేదు కెరియర్ పరంగా ఏమీ చేయలేకపోతున్నావా? లేదు నిజంగా ఒక పర్సన్ వల్ల నీ హార్ట్ బ్రోక్ అయిందా? ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే సఖి. ఇట్స్ ఓకే సఖా. తప్పేం లేదు. బ్రోక్ అవ్వటంలో ఒక వస్తువు గానీ, మనసు గానీ, మనిషి గానీ విరిగిపోవటం, అలసిపోవటం, వేసారిపోవటం తప్పేం కాదు. ఎవ్రీ సిట్యుయేషన్స్ షుడ్ క్రాస్. ఏది శాశ్వతం కాదు కాబట్టి దాన్ని మనం క్రాస్ చేయగలం. సో, బ్రోక్ అయిపోయాను, ఒక పర్సన్ చేతిలో మోసపోయాను, ఒక వాటెవర్ కెరియర్ పరంగా ఇప్పుడు మనీ తీసుకొని చాలామంది మోసం చేస్తున్నారు. లేదంటే లవ్ పరంగా చాలామంది లవ్ చేస్తున్నారని దేర్ లైక్ మల్టిపుల్ రీజన్స్ అబ్బా! బ్రోక్ అవ్వడానికి. సో, నువ్వేం ఫీల్ అవ్వద్దు. నువ్వేం బాధపడొద్దు. విరిగిపోయాను. ఇప్పుడు ఎలా? నేను మళ్ళీ నా ఎంపవర్‌మెంట్ లైక్ ఎంపవర్‌ని బిల్డ్ చేసుకునేదెలాగా? ఇట్స్ ఓకే. పర్లేదు. ఒక బిల్డింగ్ కూలిపోతే ఇంతకన్నా స్ట్రాంగ్‌ది కట్టాలి అన్న కసి మనకు ఉంటది కదా! అంతేగాని బిల్డింగ్ కూలిపోయింది. ఇంక నా దగ్గర డబ్బులు లేవు. ఇంక నేనేం చేయలేను. ఇంకసలు నేను చేసినా అదేం వర్కౌట్ అవ్వదు అనేం ఉండం కదా! సో, మనం ఏం చేయాలి? అదే బ్రోకెన్ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఇప్పుడు ఐ కెన్ అండర్‌స్టాండ్. మీరు ఒక బ్రోకెన్ స్టేజ్‌లో ఉన్నారు అంటే, అదెలా ఉంటదంటే, ఎవ్వరు ఏం చెప్పినా సరే, ఒక వస్తువు పగిలిపోయినప్పుడు ఫెవికాల్‌తో అతికించినట్టు ఉంటది. ఆ వస్తువు ఓన్లీ పేపర్స్‌కి మాత్రమే. బట్ ఒక గాజు వస్తువు నేను ఫెవికాల్‌లో అతికిస్తే అది ఉంటదా? ఉండదు. ఆబ్వియస్‌లీ పైపైన మాటలు ఇవన్నీ ఎవరు
మన చుట్టూ ఉన్న జనాలు మనకి 100 చెప్తారు. లేదు ఇది పెద్ద మ్యాటర్ కాదు. ఇట్స్ ఓకే. వదిలేయి అని అలా ఉండు, ఇలా ఉండు, ఇలా చేయి, అలా చేయి అని చెప్పి చాలామంది చాలా చెప్తారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే నీ బ్రోకెన్ హార్ట్‌ని నువ్వే ఫైర్‌తో రీబిల్డ్ చేసుకోవాలి. ఎందుకు చెప్తున్నాను అంటే, రేపొద్దున్న నువ్విప్పుడు బ్రోకెన్ అయ్యావు. ఒక పర్సన్ వల్ల హీల్ అయ్యావు. ఆ పర్సన్ గూడా నిన్ను బ్రోక్ చేశారనుకో, యూ విల్ డెఫినెట్‌లీ నువ్వు మళ్ళీ ఓవర్‌కమ్ లైక్ నువ్వు మళ్ళీ మనిషి అవ్వటానికి, నువ్వు మళ్ళీ నార్మల్ స్టేజ్‌కి రాటానికి యూ విల్ టేక్ సో మచ్ టైమ్. సో డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్. ఈ విషయంలో ఎస్పెషల్లీ బ్రోకెన్ పీపుల్‌కి చెప్తున్నాను. ఎవరైతే నా జీవితానికి ఆశాజ్యోతి ఇట్లాంటి అస్సలొద్దమ్మా. నో, మనకి ఏ జ్యోతులు వద్దు, ఎవ్వరు వద్దు. నా మాట విని ఇదొక్కటి ఓకే. మిగతాయి విన్నా వినకపోయినా పర్లేదు కానీ, నా మాట విని ఎంత ఏడ్చేయాలో అంత ఏడ్చేయండి. ఏడుపు గురించి క్రైయింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది మన ఛానల్‌లో ఉంది. ఆ లింక్ మన ఛానల్‌లో ఉంది. ప్లీజ్ అది కూడా చూడు. నీకు క్లారిటీ వచ్చిద్ది. ఎంత ఏడ్చేయాలో అంతే ఏడ్చేయి. ఎంత రియలైజ్ అవ్వాలో అంతే రియలైజ్ అవ్వు. నువ్వే రియలైజ్ అవ్వు. ఓకే. మనకి చెప్పేవాళ్ళు కొన్ని పాయింట్స్ మనకి నచ్చొచ్చు. ఆ పాయింట్స్ కూడా తీసుకొని నువ్వే రియలైజ్ అవ్వు. అంతేగాని ఒకళ్ళ మీద ఆ సిట్యుయేషన్‌లో అయితే డిపెండ్ అవ్వద్దు. ఆ సిట్యుయేషన్‌లో అసలు ఎవ్వరు వద్దు. ఎవ్వరి మీద డిపెండ్ అవ్వద్దు. ఇది ఇది ఒక బెస్ట్ సజెషన్ అని నేను చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు నువ్వు బ్రోకెన్ అయ్యావు. బాధపడుతున్నావు. పర్సన్స్ నమ్మలేకపోతున్నావు. ఎవరేంటి అనేది తెలుసుకోలేకపోతున్నావు. అలాంటప్పుడు యూ బీ అలోన్. యూ బీ విత్ యూ. నువ్వే తెలుసుకో. నువ్వే ఆన్సర్ ఫైండ్ చేసుకో. నువ్వే ఏంటి, నేను ఎలా ఉండాలి ఏంటి అని అనుకో. అలా ఉండలేకపోతున్నావు. ట్రై అగైన్. అగైన్, 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 అగైన్. నీకు ఆన్సర్ దొరకట్లేదు. ఇట్స్ ఓకే. వదిలే ఆ విషయం. వదలటం కష్టమే. కానీ నువ్వే ఆలోచించాలి. నువ్వే ఆన్సర్ ఫైండ్ చేసుకోవాలి. నువ్వే హీల్ అవ్వాలి. నీకు నువ్వే హీల్ అయితే నెక్స్ట్ టైం ఇలాంటి సిట్యుయేషన్ ఆర్ వేరే సిట్యుయేషన్ పర్సన్ ద్వారా కానీ, కెరియర్ పరంగా కానీ, లేదంటే హార్ట్ బ్రేక్ కానీ ఇలాంటివి ఏవి వచ్చినా సరే నథింగ్ కెన్ స్టాప్ యూ. నథింగ్ కెన్ బ్రేక్ యూ. బికాజ్ యు ఆర్ ఆల్రెడీ బ్రోకెన్. యు ఆర్ ఆల్రెడీ హీల్ యువర్ సెల్ఫ్. ఇవన్నీ నోట్ చేసుకోవాలి. ఇవన్నీ మనం గుర్తు పెట్టుకోవాలి. వెన్ యు ఆర్ ఇన్ అ హీలింగ్ స్టేజ్, యూ షుడ్ నాట్ అలౌ ఎనీవన్ అరౌండ్ యూ, బికాస్ ఎట్ దట్ టైమ్ యూ విల్ డెఫినెట్లీ డిపెండ్ ఆన్ అదర్స్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. బ్రోకెన్ పీపుల్ ఎవరైతే నా వీడియో చూస్తున్నారో వాళ్ళకి స్పెషల్గా నేను చెప్తున్నాను. రిమెంబర్ దిస్, ఓకే. అండ్ ఈరోజు కోట్ ఆఫ్ ది డే వచ్చేసి, బ్రోకెన్ డజంట్ మీన్స్ యూ ఫినిష్డ్, ఫైర్ రీబిల్డ్స్ యూ. సో మనం బ్రోకెన్ అయ్యాము అంటే మనం ఆగిపోయినట్టు కాదు. మనలో ఉన్న ఒక ఫైర్ ఉంటుంది కదా, ఆ ఫైర్ని లేపండి. ఎందుకు రీబిల్డ్ అవ్వం? ఎందుకు మళ్ళీ సక్సెస్ అయ్యి చూపించలేము? ఎందుకని మనం బ్రోకెన్ పీపుల్ లైక్ మన హార్ట్‌ని గానీ, మనల్ని గానీ డిస్ట్రాయ్ చేసి, బ్రోక్ చేసిన వాళ్ళని మనం ఎందుకు సక్సెస్ అయ్యి చూపించలేము? వి డోంట్ వాంట్ టు టేక్ రివెంజెస్. వి డోంట్ టేక్ రివెంజెస్. వి ఆర్ నాట్ దట్ టైప్, ఓకే. మనం రివైంజ్ చేయాలి, ఇచ్చి పడేయాలి ఆ టైప్ కాదు. మనం సక్సెస్ అయ్యి మనమేంటో వాళ్ళకి చూపిస్తేనే చాలు. 100% రివెంజ్ మామూలుగా ఉండదు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ కమెంట్ డౌన్. అండ్ ఈ మధ్య నా బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి, నోటిఫికేషన్ వచ్చింది. ఓకే. ఐ ఆల్వేస్ లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ సో మచ్.